అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 24. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశాను. లూకాసు వార్త 22:61. నేను నిన్ను ఎన్నడూనూ ఎరుగనని చెప్పను అని పేతురు ప్రభుతో అనెను. కానీ తాను శోధించబడినప్పుడు ప్రభువును ఎరుగనని 3 సార్లు చెప్పి ఆయన్ను తృణీకరించెను. 3వసారి ఒట్టు పెట్టుకొనుటకును శపించుకొనుటకును ఆరంభించెను. మీరు ఎవరిని గురించి మాట్లాడుచున్నారో ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పాను. పేతురునకు ఆ సమయము చాలా క్లిష్టమైనది కానీ నిస్సందేహముగా చెప్పవచ్చును. మనం కూడా దీనిని ఊహించలేం. ప్రభువునకు శత్రువులుగానున్న దుష్టులు పేతురును చుట్టుముట్టి ఉన్నారు. ఆ సమయంలో పేతురు భయంతో నిండి ఉండెను. అంతకుముందే నేనెన్నడూ ఎరగనని చెప్పనని చెప్పి ఉండెను. మనలో చాలామంది ఆ విధంగానే చెప్పి ఆయనను తృణీకరించదాం. కొందరు తమతో పరిశుద్ధ గ్రంథమును తీసుకుని పోవటం కూడా వెనుకాడెదరు. వారు తమ పొరుగువారు ఏమని తలంచుదురో, తమ అధికారి ఏమనుకునో, ఈ మనుషుడు ఇంత మతపరమైన భక్తి గలవాడా అని తలంచెదరేమో అని భయపడుదురు. అటివారు బైబిల్ను తీసుకుని వెళ్ళినను తమ కోట్లోనో ఎక్కడనో దాచిపెట్టెదరు. ప్రజలేమనుకొనెదరోనని సిగ్గుపడేవారుగా నుండి ప్రభుని గురించి కొన్ని మాటలు చెప్పుటకు కూడా భయపడేవారుగా ఉందరు. పేతురును ఖండించుట మనకు ఎంతో సులభం. అయితే మన విషయం ఏంటి? మనము కూడా ప్రభు విషయంలో తప్పిపోయి ఆయనను తృణీకరించలేదా? యేసు ప్రభు పేతురును ప్రేమించెను. ఒక కోడి పుంజు ద్వారా దానిని చూపించెను. ఆ కోడిపుంజు అక్కడకు ఎట్లు వచ్చినో తెలియదు. ప్రభు తన దూతకు ఆజ్ఞాపించలేదు, కానీ ఒక కోడిపుంజుకు ఆజ్ఞాపించి పేతురు ప్రభువును ఎరుగనని బొంకిన విషయమును అతనికి జ్ఞాపకం చేశాను. కోడిపుంజు ప్రభువునకు లోబడి కుక్కరోకో కుక్కరోకో అని కూసెను. అప్పుడు పేతురు ప్రభును జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన కోరినేలా ఒక కోడిపుంజును కూడా ఉపయోగించుకొనగలడు. ఆయన బోధకుల మీద ఆధారపడలేదు. కొన్నిసార్లు బోధకులు గంటల కొలది బోధించెదరు, కానీ ఒక్కరు కూడా పశ్చాత్తాపడరు. అయితే ఆ ఉదయకాలమున దేవునికి లోబడిన కోడిపుంజు పేతురు పశ్చాత్తాపడినట్లు చేసెను. కోడి కూసినప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను. లూకాసు వార్త 22:61. పేతురు కూడా ప్రభు వైపు చూశాను. పేతురు తన హృదయంలో నొచ్చుకొని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని సంతాపపడి ఏడ్చెను. పేతురు ప్రభు వైపు చూసి శోధనపై జయం పొందెను. ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, నా వైపు చూడుడి, మీ పాపములు ఏవైనను మీ పతనములు ఏవైనను ఎంత అవమానం కలిగించు ఘోర పాపమైనను. అదే మాటలను ఆయన చెప్తున్నాడు. నా వైపు చూడుడి, మీ బోధకుని వైపు కానీ స్నేహితుల వైపు కానీ లేక దేవదూతలు నేను చూడొద్దు. నా వైపు చూచి రక్షణ పొందుడి. నీవు ఎప్పుడైతే ప్రభు వైపు చూచెదవో కన్నీటితో నిండిన పశ్చాత్తాపం మనలో కలుగును. నేడే పాపముల గురించి చింతించుటకు వెనుకంజ వేయకము. నీ భయములు, కష్టములు, శ్రమలు ఏమైనను ప్రభు తన వైపు చూడమని నిన్ను పిలుచుచున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకై మరణించిన ప్రభు వైపు చూసినచో మీ శ్రమలు, కష్టములు మరియు పరిశోధనలు ఎన్ని ఉన్నను కనుమరుగైపోవునని అధికారంతో తెలియజేస్తున్నాం. గాయపడిన ఆయన చేతులు పాదములను చూపుచు నిన్ను క్షమించుటకు నీ జీవితమును పూర్తిగా మార్చివేసి నీ భయములు, శ్రమలు మరియు పరీక్షలను తీసివేయటకు నీ కొరకు ఏమి చేస్తునో, నీ కొరకు ఎంత శ్రమ పడుతునో నా వైపు చూడుము అని చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.